రామకృష్ణారెడ్డి నీ పిల్లి శాపనాలు గలవు. నీలాంటి దుర్మార్గులు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, ఈ వైవి సుబ్బారెడ్డి అవ్వచ్చు, ఈ దుర్మార్గులంతా కూడా జగన్మోహన్ రెడ్డితో దుష్టచతుష్టయంగా తయారయ్యి ఈ దుర్మార్గులంతా కూడా ఈ 1000 కోట్ల దోపిడీకి భాగస్వాములై నిన్న పిల్లి శాపనార్థాలు పెడుతున్నాడు. ఉసురు తోలుతుందని. ఎస్, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మీ వైసీపీ నాయకులందరూ కూడా ఈ 30,000 మంది ఎవరైతే నాసిరకం మద్యం బారిన పడి చనిపోయారో వాళ్ళందరూ ఉసురు తగులుతుంది. లక్షల మందికి కిడ్నీలు కావచ్చు, లేకపోతే లివర్ కావచ్చు, లేకపోతే గుండెకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ ఊపిరితిత్తులకు సంబంధించి కావచ్చు. చాలా మంది ఇవాళకు కూడా జీవోత్సవాల్లాగా గ్రామాల్లో బతుకుతున్నారు. వాళ్ళందరూ ఉసురు తోలుతుంది. ఇది కుట్రపూరితమైన కేసు అని, ఇవన్నీ కూడా మళ్ళీ మేము వస్తామని పిచ్చి మాటలు పిచ్చి ప్రలాపనలు పేలుతున్న ప్రతి ఒక్క నాయకుడికి చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి పార్టీ పని అయిపోయింది. మీరు మంత్రులు, మాజీ మంత్రులంతా పరారీలో ఉన్నారు. పిచ్చి కోతలు కూసిన వాళ్ళు, పిచ్చి ప్రలాపనలు పాలిన వాళ్ళు మొత్తం పరారీలో ఉన్నారు. ఇవాళ ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరూ జైలుకి వెళ్తున్నారు. ఎవరైతే దుర్మార్గాలకి అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా అవినీతి కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు కళ్ళు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి పాపాల చిట్ట దీంతో బయటకు వచ్చింది. ఎన్ని కట్టెలు పెట్టుకున్నా ఈ వాస్తవాలు ఎవ్వరు కూడా ఆపేదే లేదు. ఈ దుర్మార్గాలన్నీ కూడా బట్టబయలైనాయి. ఈ మూల విరాట్లు, బిగ్ బాస్లంతా బయటకు వచ్చాడు. ఈ బిగ్ బాస్, మూల విరాట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.